హలో. హలో. ఏదో మెసేజ్ పెట్టారు నాకు. హలో. హలో హలో. హలో చెప్పండి. వినపడుతుందా? హలో. వినపడుతుంది. అదే నాకేదో మెసేజ్ వచ్చింది మీ సైడ్ నుంచి. హలో. హలో వినపడు. అదే అదే నాకేదో మెసేజ్ వచ్చింది మీ సైడ్ నుంచి, ఏందా అని. నాకేదో మెసేజ్ వచ్చింది మీ అకౌంట్ నుంచి. ఏమొచ్చింది? ఏదో తిడతా వచ్చింది, అంబేద్కర్ గురించి అంటావా అది ఇది అనేది వచ్చింది. మరి అంబేద్కర్ గురించి మాట్లాడినావా? నీది కాదా అకౌంట్? అంబేద్కర్ గురించి మాట్లాడినావా? అకౌంట్ నీది కాదా? నాదే. మరి నువ్వు అంబేద్కర్ గురించి మాట్లాడినావా? నువ్వు మెసేజ్ పెట్టలేదా? నువ్వు మెసేజ్ పెట్టలేదా అని అడుగుతున్నా. గది కాదు. నేను మాట్లాడా. మాట్లాడలేవు. నేను మాట్లాడా. మాట్లాడితే వచ్చింది మన మెసేజ్. అది ఏంది? అది ఏం మాట్లాడా అంబేద్కర్ గురించి? ఏం మాట్లాడినావు? చెప్పు. నువ్వు మాట్లాడండి తెలియదా? చెప్పు. అరే భయ్, నువ్వేదో తిట్టుకుంటా వచ్చి మెసేజ్ చేసావు, నీకేదో కాలింది. అది ఏం కాలిందా? మన ఆయింట్మెంట్ ఏమైనా పంపిస్తాం మరి, అంతలా ఏమైందా అని. ఏంది? కాదు, నువ్వు మెసేజ్ పెట్టావుగా, అంతలాగా నీకు ఏం గుచ్చుకుందా అని తెలుసుకుందామని. ఏం గుచ్చుకుందా? అంత మొత్తం ఆంధ్రలో తయారు ఇట్లా. ఆంధ్రలో. నాది ఆంధ్ర కదా, హైదరాబాద్. ఆంధ్రలో తయారు మొత్తం. నాది హైదరాబాద్. నీకు అవన్నీ స్లాంగ్ మన వెస్ట్ గోవా స్లాంగ్ వస్తుంది, అర్థమైందా? ఎవరు చెప్పారు? నాది కడప స్లాంగ్. నీకు ఆ మాత్రం నువ్వు ఆంధ్ర కదా? కాదు, నాది హైదరాబాద్ అంటున్నా. నేను ఆంధ్రోని కాదు, హైదరాబాద్ అంటున్నా. అవును, హైదరాబాద్లో. అంటే ఒక్క నిమిషం. సరే, ఇప్పుడు ఆంధ్రాలో పుడితే అంబేద్కర్ నానొద్దా, లేకపోతే తెలంగాణలో పుడితే అంబేద్కర్ నానొద్దా? నువ్వు చెప్తున్నావు. నేను పుట్టింది హైదరాబాద్లోనే. నేను అడుగుతున్నా, ఆంధ్రాలో పుడితే మాట్లాడకూడదా అంటున్నా. సరే. ఏంది? అంబేద్కర్ ఏం చేసిండు? అర్థం కాల. అంబేద్కర్ ఎందుకన్నా అంబేద్కర్ మీద టోల్స్ చేసినావు? అరే స్వామి, నేనేమన్నా చెప్పు స్వామి, ఫస్ట్ నేనేమన్నా చెప్పు. అరే అని మాట్లాడనుకో, గుద్దల చాకే సీరుతా బొసిడికి. ఇంకా గుద్దల చాకే సీరుతా. బొచ్చు కూడా పేకలేవురా. ఇంకా అనిపోయింది, బొచ్చు కూడా పేకలేవు. ఆకులు కూడా మీకలేవు. అరే కాదు, అరే ఏదో పీకుతా అని నేను వచ్చానా, నువ్వు వచ్చావా నా దగ్గరికి? నువ్వు వచ్చావు ఏదో పీకుతా అని చెప్తున్నా. బొచ్చు కూడా పీకలేవు. ఏం పీక్కుంటావు పీక్కో. నేనేం రాలేదుగా నీ దగ్గర, అది పీకుతా ఇది పీకుతా అని రాలేదుగా, నువ్వే వచ్చి నువ్వు. తమ్ముడు ఇప్పుడు ఏంది మన కథలు? అరే కాదు స్వామి, ఇప్పుడు మెసేజ్ చేసింది ఎవరు? నువ్వు చెప్పు. నేను నిన్నేమన్నా? అంబేద్కర్ అంటే మాకు అత్త కోపం. మరి నేనేమన్నా అది చెప్పు ఫస్ట్. నీకు తెలుసా అసలు? నువ్వు చూసావు వీడియో? షబ్బాప నాకు. అరే కాదు బ్రదర్, నీకు తెలుగు అర్థమవుతుందా? నీకు తెలుగు అర్థమైతే నేను పక్క తెలంగాణ కదా. ఒక్క నిమిషం, నేను చెప్పేది ఏంది? మీ ఇంట్లో తెలుగు కాతే మలయాళం పుట్టించుకో, నాకెందుకు? నేను అడిగింది చెప్పు ఫస్ట్. నేను ఏమన్నా అంబేద్కర్ నాకు చెప్పు. నువ్వు అంటున్నావు కదా, నేను ఇప్పుడు తెలుగు మీ ఇంట్లో పుట్టింది అంటున్నావు, నాకు అవసరమా? ఏంది? ఏంటిది? నడి ఒడ్డును అవసరం. కరెక్ట్ చెప్పి కరెక్ట్. నేను చెప్పు. డబ్బులు అడిగినావు అనుకో, ఫస్ట్ బీపులు ఉంటాం, ఇంకా బీపులు ఎత్తే మరి డబలా. ఇంకేం డబల్ అడుగు. ఒక్కటేసారి చెప్పింది ఒకటి లేదు, అర్థం చేసుకో. నేను ఇదే క్వశ్చన్ 3 సార్లు అడిగా. ఇదే క్వశ్చన్ నేనేమన్నా అని 3 సార్లు అడిగా. అప్పుడు నువ్వు చెప్పలా. అప్పుడు నువ్వు చెప్పినవా? నువ్వు అడిగింది డబల్ నువ్వు 3 సార్లు అడిగినావు. అంటే
నువ్వు ఇతరులేనంటే నువ్వు అంబేద్కర్ గా రకంగా నువ్వు అంటే నువ్వు నీకు గుర్తులేదు, నువ్వు గా రకంగా ట్రోల్ చేస్తున్నాడు అంబేద్కర్. ఇప్పుడు ఎన్నిసార్లు ట్రోల్ చేసినావు ఇప్పటికి? నా ఒక వీడియో వచ్చింది అంతే, అంటే ఇంకెన్నిసార్లు ట్రోల్ చేసినావు? కాదు నేను ఎన్నిసార్లు చేస్తే నీకెందుకు? నీకు ఏం నొప్పి పుట్టింది అది మాట్లాడు. నేను 100 సార్లు చేస్తా, నీకేం నొప్పి పుట్టింది అది చెప్పు. నాకు ఏం నొప్పి పుట్టిందంటే నువ్వు అసలు మాట్లాడేది అసలు ఏ రకంగా మాట్లాడుతున్నావు చెప్పు. అసలు కాదు నీకు నేనేమన్నాను? పోనీ నీకన్నా గుర్తుందా అసలు? నేనేమన్నా నీకు గుర్తుందా కనీసం? చెప్పు చెప్పు. వీడియోలు చేసుకుంటే ఎట్లున్నది టైం మాకు లేదు. మరి ఏం మెసేజ్లు మరి ఎందుకు పెడతానా అంత టైం లేకపోతే? కామెంట్ పెట్టినా అదే అప్పుడు అంత టైం యాడ్ ఉందంటున్నా తమరికి. మీరంతా మాలా ఖాళీగా ఉండరు, కానీ మెసేజ్ అది కమెంట్ కూడా కాదు, మెసేజ్ అంటారు తెలుసా? కమెంట్ కాదు అది, డిఎం మెసేజ్ అంటారు. మరి మెసేజ్ పెట్టే అవసరం ఉందా? కాదు ఒక నిమిషం. ఈ కాల్ ఆల్రెడీ రికార్డ్ అవుతుందిలే కానీ ఇంతకుముందు నువ్వు కమెంట్ అన్నావా మెసేజ్ అన్నావా ఇనే వాళ్ళు చూస్తారు. చెప్పు. చెప్పు. అసలు చెప్పనా దానికి సమాధానం? నువ్వు 10 అడుగు అన్నిటికి చెప్తా, 10 అడుగు 10టికి చెప్తా, కథ నేను ఒకటే అడుగుతా, దాని ఒక్కదానికి సమాధానం చెప్పు. నేను ఏమన్నా అది చెప్పు ఫస్ట్. అదంటే నేను ఏమన్నా అది చెప్తే నువ్వు అడిగిన 10 క్వశ్చన్లకు ఒకేసారి సమాధానం చెప్తా. ఆ సత్తా నాకుంది. నేను అడిగిన ఒక్కదానికి చెప్పే సత్తా నీకుందా? నేను ఏమన్నా అంబేద్కర్ని కరెక్ట్గా స్టేట్మెంట్ చెప్పు. నేను కరెక్ట్గా అంబేద్కర్ని ఏమన్నాను? అంబేద్కర్ నడి ఒడ్డున పెట్టడం అవసరమా అనుకుంటా మాట్లాడిన ఒక వీడియో చేసినావు కదా, రీల్ కూడా చేసినావు కదా. అవును. ఎందుకు మరి నీకు దళితులు అంటే గంత చిన్న చూపా? నేనేం చెప్పలేదు దళితులు అంటే చిన్న చూపని. అంటే నువ్వు అంబేద్కర్ దళితులు అన్నట్టు ఇండైరెక్ట్ గా అంటారు మీరు, అర్థమవుతుందా? ఏంటిది స్వామి? ఇండైరెక్ట్ అంటారు, అంటారు. నీకు హిందువులు అంటే కాదు, నీకు హిందువులు అంటే అంత చులకనా? నేను హిందూ కదా. ఇప్పుడు నువ్వు నన్ను ఇందా తిట్టావు కదా, నన్ను తిడితే హిందువుని తిట్టినట్టే. ఇందాక నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది కాదు స్వామి. ఇప్పుడు నువ్వు కాదు లేదు లేదు కాదు మాల వేసుకుంటే హిందూ అని ఎక్కడుంది? అది వేసుకుంటేనే హిందూ అని ఎక్కడుంది? అవును, నీ మీద ఎక్కువ ఉంది నాకు భక్తి, నీ మీద. కాదు అసలు టాపిక్ బాగా డైవర్ట్ చేస్తున్నావులే కానీ ఇందాక నన్ను పచ్చి బూతులు తిట్టావు. అంటే నీకు హిందువులు అంటే చులకన, నీకు హిందువులు అంటే చులకన అంతేగా? అందుకే నన్ను తిడితే హిందువులను తిట్టినట్టే. మరి ఎవరు ఎవరికి తెలుసు? అరే బాయ్ ఇప్పుడు కాదు మాల వేసుకుంటేనే హిందువులా ఏంది? అరే నేను చెప్పేది అరే బొచ్చు కూడా బేకలేవరా? నేను పీకు రా వచ్చి చెయ్యి. అరే నేను నీకు ఇందాకే చెప్పిన బొచ్చు కూడా పీకలేవు. నీకు అంత దమ్ముంటే పీకాలని నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏంది అర్థం కాదు. మరి అంత దూరంగా ఉన్నప్పుడు వార్నింగ్లు ఎందుకు? ఏమన్నా పీకాలైతే పీకి వచ్చి చూపి పీకిచ్చు. సర్లే నువ్వు ఈ సోది కాదులే కానీ సర్లే కాదు ఈ పాయింట్ చెప్పు ఫస్ట్. పాయింట్ చెప్పండి. హైదరాబాద్ అంటే తెలంగాణ హైదరాబాద్, పాకిస్తాన్లో కూడా హైదరాబాద్ ఉంది తెలుసా? నాకు తెలుసు కానీ మొత్తం ఎన్ని హైదరాబాద్ ఉన్నాయి చెప్పు. మొత్తం ఎన్ని హైదరాబాద్ ఉన్నాయి చెప్పు. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎన్ని ఉన్నాయని చెప్పడానికి నువ్వు ఫోన్ చేసినావా? నాకు తెలుసుకుంటాను ఫోన్ చేసినాను. నువ్వు మెసేజ్ పెట్టావుగా, దాని గురించి తెలుసుకుందామని చేశా.
మరి దాని గురించి మరి మాట్లాడు. సరే 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 మాట్లాడు దాని గురించి మాట్లాడు. మెసేజ్ పెట్టావుగా చదువు. ఏంటిది తెలుగు ఏమన్నా అంబేద్కర్ గురించి మాట్లాడినా మెసేజ్ చేసిన నువ్వు మాట్లాడే అవసరం ఉంది ఫస్ట్. ఏంటిది అంటే మీకు దళితులు అంటే అంత చిన్న చూపా? లేదు, చిన్న చూపు కాదు. కాదు చిన్న చూపు కాదు. నువ్వు ఎట్లా ఏ రకంగా నువ్వు చెప్పు? నాకేం చిన్న చూపు కాదు, నేను అందరం ఒకలా చూస్తాను. నువ్వు అందరిని ఒక చూసుకో, నాకేం కానీ మరి కాదు, నీకు తెలివి ఉందా? ఇప్పుడు చులకనా అని అంటున్నావు. చులకన అంటే ఎట్టా? ఇప్పుడు దళితులు వస్తే నేను చేదరించుకుంటే అది చులకనా? నాకేం లేదే, మంచిగా నేను వాళ్ళతో కలిసి తింటా, వాళ్ళ ఇంటికి పోతా, నాకేం ప్రాబ్లం లేదు. అసలు వాళ్ళు దళితులు అని కూడా నేను పట్టించుకోను, వాళ్ళ కులం కూడా నేను పట్టించుకోను. చెప్పు ఏంటిది? నువ్వు చిన్న చూపితే ఊకోరు, పొట్టు చంపుతారు, పొట్టు లేవ్వకుండా చంపుతారు. ఎవరు? పొల్లు గుత్తరు. అదే నేను నీలాగా చూపించను అంటున్నా, నాకేం అవసరం? నేను అందరినీ మనుషుల్లాగే చూస్తా, నీలాగే నేను చూపిస్తాను. నేను చెప్పినా కాదు స్వామి, నువ్వేంది పాయింట్? కాదు నేను నువ్వు ఆల్రెడీ మెసేజ్ ఎప్పుడు నిన్న చేసావు, నిన్నే చూసా మెసేజ్. కాకపోతే ఈ మధ్య నిన్న చేసావులే, నిన్న 4:32 చేసావు సాయంత్రం. చేసావా చేయలేదా? మరి అయితే నిన్నే చూసా. అదే నా మాట కూడా నేను ఏమన్నాను కూడా గుర్తుందో లేదో మరి నీకు. అయితే ఇదేంది నిన్నే చూసా. కాకపోతే ఇక ఎందుకులే అనుకున్నా. కాదు ఇప్పుడు ఏంది కంటెంట్ దొరకట్లేదు. ఆడియో కాల్స్ ఈ మధ్య చాలా తక్కువ మంది వస్తున్నాయి, అందుకే సరదాగా నేనే చేశా ఏదో మాడదామని. కాదు ఇప్పుడు ఆర్టికల్ 19 తెలుసా? ఆర్టికల్ 19 తెలుసా? ఆర్టికల్ 19 నాకు అన్ని తెలుసు కానీ ఆర్టికల్ చెప్పు. అయితే ఏంటిదో చెప్పు, అది చెప్పు ఫస్ట్. ఆర్టికల్ 19 నువ్వు ఎందుకు ఫోన్ చేసినా ఫస్ట్ నాకు అది క్లారిఫై కాదు. నువ్వు కాదు నువ్వు క్వశ్చన్ నేను ఫోన్ అసలు నువ్వు లిఫ్ట్ అయ్యేదనుకున్నా, లిఫ్ట్ చేయకపోతే నువ్వు ఎక్కడ భయపడ్డాడు ఎక్కడ అంటావని లిఫ్ట్ చేసిన తెలుసా? అంటే నీకు భయం లేదు, నాకు భయం లేదని చూపెట్టాలని లిఫ్ట్ చేసిన, అర్థమైందా? నువ్వు లిఫ్ట్ కాదు ఇప్పుడు నువ్వు ఫోన్ ఎత్తకపోతే భయం అనుకుంటా, నువ్వు ఫోన్ ఎత్తావు, నీ దగ్గర సబ్జెక్ట్ లేదు అనుకుంటా. ఇప్పుడు ఏముంది, అంతేగా. నువ్వు ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నావు అయితే సరే. ఇప్పుడు కాదు ఎక్కువ సోదొద్దు. క్వశ్చన్ అడిగావు, నేను సమాధానం చెప్తాగా. ఆర్టికల్ 19 ఏంటిదో చెప్పు, చెప్తా. నీకు తెలుసో లేదో చెప్పు, ఎందుకు సోది ఎందుకులే కానీ తెలుసో లేదో ఒకటి చెప్పు. తెలుసు. ఆర్టికల్ 19 ఫండమెంటల్ ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పిద్ది. ఈ ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు స్పీక్, రైట్ టు యాక్షన్, ఇట్లా రైట్ టు ఎడ్యుకేట్, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఈ రైట్ టు స్పీక్లో మన భావాన్ని ప్రకటించే స్వేచ్ఛ మనకి ఇచ్చింది కాన్స్టిట్యూషన్. ఒక్క నిమిషం, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి చెప్తా క్లారిటీగాను. ఈ ఫండమెంటల్ రైట్స్ రాసింది అంబేద్కర్ కాదు. ఈ ఫండమెంటల్ రైట్స్ దీనికి చైర్మన్ అంబేద్కర్ కాదు, అది రాసింది అంబేద్కర్ కాదు. దానికి కమిటీ చైర్మన్ కృపాలని ఎవరో సంథింగ్ ఆయన, దానికి అంబేద్కర్కి సంబంధం లేదు. రెండోది, ఇప్పుడు అంబేద్కర్ రాసిన దాని మీదే మాట్లాడుతున్నట్టు, ముందు ఇది అంబేద్కర్ రాయలా, ఇదొక పాయింట్. నెక్స్ట్ అంబేద్కర్ ఏమి నన్ను ఒక్క నిమిషం ఇను బ్రదర్ ఫస్ట్ నువ్వు ఎందుకు నేను కాదు మంచి తిట్టించుకోవాలని చేసావు. ఇది తిడుతుంటేనేమో మంచిగా వింటున్నావు, సబ్జెక్ట్ మాట్లాడుతుంటేనేమో మధ్యలో దూరుతున్నావు. చెప్పు. నేను నిన్ను ఒక్క మాట అనుకున్నా, మంచిగా సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, దూరుతున్నావు మధ్యలో పడి, నాకు ఇట్లా చిరాకు వస్తుంది. సరే అయితే ఇప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ రాసింది కృపాలని, ఆయన పేరు అదే, నాకు సంథింగ్ గుర్తులేదు నేను. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ దీనికి సంబంధించిన చైర్మన్ ఆయన. సో అంబేద్కర్కి దానికి సంబంధం లేదు. 2, అంబేద్కర్ రాసేటప్పుడు ఈ నన్ను మాత్రం ఎవడో క్వశ్చన్ చేయొద్దు, ఈ ఇండియాలో ఎవరినైనా క్వశ్చన్ చేయండి, నన్ను మాత్రం క్వశ్చన్ చేయొద్దు అనేవి రాసుకోలేదు కదా.
భారత పౌరుడిగా నాకు ఎవరినైనా హక్కు ఇప్పుడు ఇప్పుడు గాంధీజీని తిట్టే హక్కు ఉందంటే అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు ఉంది. ఈ ప్రపంచం ఈ భారతదేశంలో ఉన్న ఎవరి గురించి అయినా మాట్లాడే హక్కు ఉంది. నన్ను ఒక్కని మాత్రం ఏమనొద్దు అని ఆయన రాసుకోలేదు కదా, ఆయన ఎక్స్క్లూడ్ చేసుకోలేదు కదా. మరి ఇంకా అదే ఇంక ఒక క్వశ్చన్కి తీరిపోయినట్టుంది ఒకదానికి సమాధానం. ఇంకా చెప్పు, ఇంకేమన్నా అడుగుతా అంటే అడుగు మరిగా. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పేసా. అది ఎట్లా అంటే ఇప్పుడు అంబేద్కర్ రాయిపోతే మరి ఇప్పుడు అంత అంటే ఇప్పుడు అంబేద్కర్ ఒక యోధుడు అని అంటే నేను ఇప్పుడు నీ పరంగా ఓవర్ రాశారు మరి అంబేద్కర్ నాకు ఈ రాజ్యాంగం ఓవర్ రాశారు రేపు చెప్తా. రాజ్యాంగం అనేది మొత్తం ఒక 296 లేకపోతే రఫ్గా చెప్తున్నా, లెక్క కరెక్ట్ కాదు, 300 మంది కలిసి రాశారు. ఇది ఈ అంబేద్కర్ కూడా దాని అదంతా అయిపోయిన తర్వాత క్రెడిట్ మొత్తం బిఎన్ రావు అని ఆయనకి ఇచ్చేశాడు. ఇంత రాయటానికి ఈ క్రెడిట్స్ మొత్తం నాకు కాదు, బిఎన్ రావు అని ఆయనకి ఇచ్చేశాడు క్రెడిట్, ఇది రాసిన క్రెడిట్ అంతా. అది అంటే ఇప్పుడు మరి ఇప్పటికీ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఒక 75-80 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పటి ఒక ఉన్నత వర్గాలు స్థాయిలో ఉన్న వాళ్ళే మన దేశాన్ని మొత్తం పాలిస్తున్నారు. వాళ్ళకు తెలియని మ్యాటర్ ఏముంది? మన దేశం ప్రెసిడెంట్ ఎవరు? మన దేశ ప్రెసిడెంట్ ఎవరు? మీరు చెప్పండి. మీకు తెలుసా? నాకు తెలుసు. ఇప్పుడు మీకు తెలుసా? చెప్పండి. తెలుసో లేదో చెప్పు స్వామి, నేనేం తిట్టట్లేదులే కానీ తెలుసు. మరి ఇంకా చెప్పడానికి ఏముంది? కాదన్నా, తప్పేముంది? ఇప్పుడు తెలియదని చెప్పడానికి నేనేమన్నా గిటు అని చెప్పేది ఫస్ట్ ఒర్రకు చెప్పేది ఫస్ట్ చెప్పు. నవ్వు రాకుండా నవ్వకు, అర్థమైందా? నీ అసలు నా గింత మంది ఏంటి నేను ఫస్ట్ ఆగు, నేను చెప్పేది ఫస్ట్ నేను చెప్పేది వింటావా ఈ నా వాగంతే. సరే చెప్పు. ఫస్ట్ నేను చెప్పేది చెప్పు. అంబేద్కర్ రాజ్యాంగం వల్ల రేపు నువ్వు నాకు ఇదిగో నాకు అంబేద్కర్ ఇడిచిపెట్టు. అంబేద్కర్ రాకుండా వాళ్ళు రాశారు. అంబేద్కర్ రాకుండా ఏంది దేశ ప్రెసిడెంట్ అన్న వాళ్ళు ఏందన్నా సరిగ్గా చెప్పు. దేశ ప్రెసిడెంట్ అన్నావు కదా, మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు అన్న? నేను అడిగింది నిన్ను మనదే దేశం, మన ఏ దేశంలో ఉంటున్నాను చెప్పు. అసలు నాకు అమ్మయ్య చాలే తెలుసుగా. ఇప్పుడు ఈ భారతదేశ ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ అంటే నాకు తెలుగులో తెలియదు, రాష్ట్రపతి ఏదో అంటారు అనుకుంటా. నేను చెప్తా. మరి కాదు, నువ్వు ఇది ఇప్పటి నుంచి అలవాటు చేసుకో. తెలియదా అంటే తెలియదని ఒప్పేసుకో. నువ్వేంది నువ్వు చెప్పు అంటే నీకు తెలిసేమో అనుకుంటున్నా. మన భారతదేశపు రాష్ట్రపతి అంటారు అనుకుంటా, తెలుగులో నాకు తెలియదు ఏమంటారో. మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఆమె ఎవరు? ఆమె ఎస్టీ, ఆమె అంటే ఆదివాసి. తర్వాత మన దేశ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రధానమంత్రి. ప్రధానమంత్రి మోడీ. ఇంకా హోంశాఖ ఈ అమిత్ షా అని ఆయన హోంశాఖ అనుకుంటా, నాకు తెలియదు. వీళ్ళు కూడా బీసీఏ, వాళ్ళేమి ఓసీ కాదు. బండి సంజయ్ హోంశాఖ. నువ్వు సగం తెలుసుకుని మాట్లాడకు అన్న. నువ్వు మాట్లాడేదానికి మా ఫ్రెండ్స్ నవ్వుతున్నారన్న. నేను తెలంగాణ అనట్లేదన్నా, నీకు అర్థమవుతుందా? మనం ఏ దేశంలో ఉంటున్నావు దాని గురించి చెప్తున్నా. నువ్వు లోకల్ పార్టీలు లోకల్ అడగట్లా, నేషనల్. మోడీ తర్వాత అమిత్ షా, ఆయన హోమ్ మినిస్టర్ సంథింగ్ నేషన్కి. ఒక నిమిషం కొట్టి చూస్తాను, మనకి ఐడియా లేదు. యాక్చువల్గా ఈ పాలిటిక్స్ గురించి మనం పెద్దగా ఫాలో అవ్వం. అయితే ఇదిగో అమిత్ షా, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆఫ్ ఇండియా. ఈయన కూడా బీసీఏ. ఈయన అగ్రకులం ఏం కాదు. మన ప్రెసిడెంట్ అగ్రకులం కాదు, మన ప్రైమ్ మినిస్టర్ అగ్రకులం కాదు, మన హోమ్ మినిస్టర్
చెప్పు, నేనేం మాట్లాడలేదులే. మస్తు చెప్పింది, ఇట్లా ఉన్నాయి మస్తు ఉమ్. బీసీ క్యాస్ట్. అర్థం కాల. ఇప్పుడు అమిత్ షా అన్నావు కదా, ఆ, బీసీ అన్నావు కదా, ఆ. బీసీ క్యాస్ట్ అమిత్ షా. నీ వాయిస్ కట్ అవుతుంది. బీసీ బీసీలో ఏ క్యాస్ట్ మరి ఆయన చెప్పిండో లేదో, ఒక నిమిషం చూస్తా. అదేం చెప్పాల మరి, ఆయన అయితే బీసీ కులం అని ఉంది. మరి అది కూడా నేను ఎక్కడో విన్నదే. మన ప్రైమ్ మినిస్టరు ఇంకా వీళ్ళిద్దరూ బీసీ, వాళ్ళేం అగ్రకులం కాదని. సర్లే, నీ డౌట్ చెప్పు. ఇప్పుడు అంబేద్కర్ అయితే తీరిపోయిందా? రైట్. అంటే ఇప్పుడు గది కాదు, నేను ఫస్ట్ చెప్పేది అంబేద్కర్ ఇప్పుడు రాజ్యాంగం బోల్లా సిరేపు చెప్పా కదన్నా, రఫ్గా 300 మంది కలిసి రాశారు. కాదంటున్నావు, నేనేం చెప్పలేదు. అంబేద్కర్తో పాటు 300 మంది కలిసి రాశారు. అంబేద్కర్ కూడా రాశాడులే, నేనేం ఆయన రాయలేదని చెప్పలేదు. మొత్తం కలిపి అంబేద్కర్ 300 మంది రాశారు. 300 మంది రాస్తే మరి అంబేద్కర్కి ఎందుకు వచ్చింది క్రెడిట్? ఏంటిది? అంబేద్కర్కి ఎందుకు ఇచ్చిన క్రెడిట్ చెప్తా. ఇప్పుడు అప్పుడు ఉన్నారు అగ్రవర్ణాలు, అప్పుడు ఉన్నారు సంపన్నులు, ఇప్పుడు ఉన్న సంపన్నులు. అప్పుడు ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తక్కువ అని అనుకుంటలేను, మీ అందరి అభిప్రాయం వల్ల అనుకుంటున్నా. అప్పుడు ఉండే క్యాస్ట్ ఫీలింగ్. మరి ఆ టైంలో కూడా మరి ప్రెసిడెంట్ ఎట్లా అయిండు? ఎవరు? అంబేద్కర్ ప్రెసిడెంట్ అయిందా? అంబేద్కర్ ప్రెసిడెంట్ అయిందా? ఏ దేశానికి? డాక్యుమెంట్ ప్రెసిడెంట్ వాళ్ళు. డాక్యుమెంటా? నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పు. అయ్యో తమ్ముడు గిటు అన్నా, నేను క్లారిటీగా వింటున్నా, నువ్వే సరిగ్గా చెప్పట్లా. నేను బాగానే వింటున్నా, చెప్పు. నాకు ఇప్పుడు టైం లేదు, రేపు పొద్దున 11 గంటల నుంచి వెళ్ళి 1-2 గంటల దాకా ఫ్రీ ఉంటా. ఆ టైంలో చేసుకుంటాం. ఆ టైంలో చేసుకుంటే మంచిగా మాట్లాడుకోవచ్చు. ఆ టైంలో కొంచెం యాక్టివ్ ఉంటా. సరే, నువ్వు ఏ సెక్షన్ లో మాట్లాడు, అన్ని సెక్షన్ సమాధానం చెప్తాను. అన్ని నీ దగ్గర చెల్లి ఏమి అది కుతాను. నువ్వు ఏ రకంగా దళితులు అంటే ఏ రకంగా చిన్న చూపు ఉందో నేను అది కూడా అడుగుతాను. నాకేం చిన్న చూపు లేదులే కానీ అన్న, చెప్తున్నా. గిట్టు నాకు చిన్న చూపు లేదనకు, నువ్వు చిన్న చూపు లేదనకు, అర్థమైందా? చిన్న చూపు లేదనకు, నువ్వు అన్నది బరాబర్ దళితుంది, అర్థమైందా? నేను దళితున్నా, బరాబర్ అన్నావు, దళిత సమాజం అన్నావు. సరే కాదు, ఇప్పుడు అంబేద్కర్ సర్లే కానీ నీకు మంచి టాస్క్ ఇస్తా, నీకు మంచి పని చెప్తా. ఇప్పుడు నేను మాట్లాడింది తప్పు అంటున్నావు కదా? తప్పు కాకపోతే మరి ఇప్పుడు ఏందన్నట్టు? అరే ఇనన్నా, నేను చెప్పేది ఇప్పుడు మాట్లాడింది. అరే ఇను తప్పు కాకపోతే నేను చెప్తా, నా వర్షన్ నాకుందిగా. నువ్వు అంటున్నావు తప్పని, నేను చెప్పుకుంటలే కానీ తప్పు అంటున్నావు కదా. నువ్వు కాన్స్టిట్యూషను, ఇండియన్ పీనల్ కోడ్, బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహితి ఉంది. ఈ మొత్తం ఎతుకు, చదువు. ఈరోజు నైటు మొత్తం ఎతికి నా మీద ఏ సెక్షన్ల కింద కేసు పెట్టొచ్చు అని ఎతుకు రేపటికల్లా. ఓకేనా? అర్థమే? చెప్పు. అవన్నీ ఎత్తుకుతా, ఎత్తికి నీతో మాట్లాడుతుంది. ఇంకేంది ఇప్పుడు కాంట్రాక్ట్లోకి వచ్చినావు కదా, మిస్ పెట్టింది ఇదిగే. కాంట్రాక్ట్లోకి వచ్చినావు కదా, ఇప్పుడు ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తే నువ్వు మాట్లాడతా. మనకు రేపు పొద్దున 11 నుంచి వెళ్ళి 2:30 దాకా 3 దాకా ఫ్రీనే ఉంటా. ఫ్రీ ఉంటే అప్పుడు ఫ్రీ టైంలో ఫోన్ మాట్లాడడానికి నాకు వీలుంటది. కాదు అంత ఖాళీ నేను ఉండాలి కదా. నేను చెప్తా, నేను రేపు మీరు ఎప్పుడు కాల్. ఏం పని రీల్స్ తీసుడే పని కదా, అందుకే కాదు నేను పొద్దున అయితే కూలి పని చేసుకుంటా అన్న, నైట్ వచ్చి రీల్స్ తీసుకుంటా. ఎందుకన్నా ఇట్లా శ్రమజీవులు ఎందుకన్నా తక్కువ చేస్తావు ఇట్లా? నీకు చులకనా శ్రమజీవులు అంటే? నువ్వేం చేస్తావు అన్నా? నేనేం చెప్తా ఇప్పుడు? కాదు, ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉంటావని నేనేమన్నా, నువ్వే నన్ను ఖాళీగా ఉంటున్నా అంటున్నావు. నువ్వు నేనంటే నీకు చులకనా? మరి ఎందుకో నేను కూలి పని చేసుకుంటానే, చులకనా నీకు? అంటే నేను అట్లా కూలి పని చెప్తావు, నువ్వు చులకనా నేను అన్నా? ఏమో ఇప్పుడు నువ్వు అంటున్నావు ఖాళీగా. కాదు,
ఖాళీ యోగిడు బాబు చింటూ చిటికన్నా చెప్పన్నా నవ్వురాకు నవ్వకు ఇంకేం నవ్వురాకు నవ్వకు. మా ఫ్రెండ్స్ జోకులు వేస్తున్నారులే అన్న చెప్పు. పక్కన మా ఫ్రెండ్స్ జోకులు అయితే ఒకసారి మీ ఫ్రెండ్స్ ఫోటోలు కూడా పంపి, అసలు మీ ఫ్రెండ్స్ ఫోటోలు కూడా పంపి, మరి ఎట్లున్నారు, ఏ రకంగా ఉన్నారు, అసలు వీళ్ళు జోకులు వేసే టాలెంట్ ఉందా లేదా? అంటే ఏందని ఇప్పుడు మా కూలోళ్ళంతా జోకులు వేయకూడదా? ఎట్లుంటారో చూస్తావా? ఇదే వివక్ష అన్న. కూలోళ్ళు అయితే ఏం తప్పన్నా నాకు అర్థం కావట్లా. అంటే కూలోళ్ళు అయితే వాళ్ళ ఫోటోలు పెట్టి ఎట్లున్నారో చూస్తావా? ఇది తప్పన్నా, ఇది చెప్తున్నాగా నేను. నిజంగా నాకు మనసు బాధేస్తుంది నువ్వు ఇలా కూలోళ్ళని తక్కువ చేస్తే. మాకేం తక్కువ అన్న చెప్పన్నా, మేము పని చేస్తే గిటు తమ్ముడు చెప్పన్నా. తమ్ముడు ఒక మాట నువ్వు అంబేద్కర్ని ఎట్లా అన్నావు అడిగినని మెసేజ్ పెట్టినా. ఏమని పెట్టిన మెసేజ్ చదువుకో. ఇంకేం అంబేద్కర్ ఎట్లా అన్నావు అంటే ఏ రకంగా అన్నావు? నువ్వు అది మెసేజ్ పెట్టలేదన్న, ఒకసారి నువ్వే చదువు. అంటే నీకు దళిత ఎస్సీ ఎస్టీ అంటే గంత చిన్న చూపా? అంటే నువ్వు ఈ డైరెక్ట్ అంటే నీ 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 తలకే నీ అధికారుల నుంచి తలకే దాకా హాస్పిటల్ కూడా తెలుసా? డైరెక్ట్ అంటే పొట్టు చంపుతారు, అర్థమైందా? నువ్వు ఇట్లా డైరెక్ట్ అంటే నేను గుద్ద వాళ్ళు దింగుతాను, నీది గుద్ద. అవునా? అర్థమైందా? నీ గుద్దల చాకి జీరుతారు, అర్థమైందా? అవునా? దళితులు ఎస్సీ ఎస్టీ నాకు తెలియదు అన్న ఇన్ని రోజులు. ఇంత ఉందా అసలు? ఇదే కొత్తగా ఉందన్న, నేను ఇన్ని రోజులు ఏం లేదుగా ఇది. కొత్త పెట్టారేంది ఇదంతా? ఇన్ని రోజులు అయితే మరి ఏం లేదే, బాగానే ఉన్నానే ఇన్ని రోజులకి. మరి రేపు ఏమన్నా అయిద్దంటవా? మీది ఆంధ్ర కాబట్టి, ఆంధ్ర అంతా మన గొర్రె బిడ్డలే కాబట్టి వాళ్ళు అంటే మీరు తిట్టిన వాళ్ళు పడతారు. తెలంగాణ కాదు, ఉద్దగా చాకే జీరుతారు, అర్థమైందా? తెలంగాణ ఉద్దలకి చాకే జీరుతారు, అర్థమైందా? అర్థమైందా? బాగుందన్న. ఆయన కాదన్నా, నువ్వేందన్నా నీకు ఆంధ్రోళ్ళు అంటే కూడా చులకని అనుకుంటా కదన్నా. నీ అమ్మతోడు చెప్తున్నా, అరే గిటు అమ్మతోడు చెప్తున్నా, కాంధ్రలో చులకండి. అమ్మతోడు చెప్తున్నా, కాంధ్రలో చులకండి. ఏందన్నా అమ్మతోడు చెప్తున్నా. ఎందుకన్నా ఎందుకు వాళ్ళు ఏం చేశారు పాపం? వాళ్ళు ఏం చేసిర్రు, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నావు అని మాకు తెలుసు కదా. వాళ్ళు ఏం చేసిర్రు, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, దాని గురించి కొన్ని సంవత్సరాలు ఎందుకు పోరాడినామని మాకు తెలుసు కాబట్టి నాకు అందరూ లాంటి చులకండి. ఇన్నట్టుకున్నా సచ్చిదాకా బరాబర్ చెప్తున్నా. మంచిదన్న, మంచి కట్టుబాట్లు. నువ్వు చెప్పావు కదన్నా, రేపు నుంచి నేను కూడా ఆంధ్రోళ్ళ మీద కొంచెం చులకనగుంటా. ఎందుకంటే నువ్వు చెప్పావు కదా అది. మంచిదన్నా, నీ వల్ల నాకు ఈరోజు మంచి జ్ఞానోదయం అయింది. రేపు కూడా మనం భారతదేశం గురించే మాట్లాడుకుందాం, వేరే దేశాల గురించి ఎందుకు. అది భారతదేశం గురించి మాట్లాడుకుందాం. నాకు ఇప్పుడు ఫ్రీ టైం లేదు, ఫ్రీ టైం టికెట్ మాట్లాడుకుంటాం, కానీ ఇప్పుడు నాకు ఫ్రీ టైం లేదు. కావున రేపు పొద్దున 11 నుంచి వెళ్ళి 2:30, 3 దాకా ఫ్రీ ఉంటా. ఆ టైం ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడుకో. నేను కూలి పని నుంచి రాగానే నేను ఆ పని నుంచి రాగానే నీకు ఎమ్మడే ఫోన్ చేస్తా అన్న. చెప్పడం మర్చిపోయా, అర్థం కాల. నువ్వు రికార్డ్ చేసుకో గిటు సిటీ కన్నా, నువ్వు రికార్డ్ చేసుకో, ఎక్కడైనా పెట్టుకో, ఏమన్నా పెట్టుకో. యూట్యూబ్ లో పెట్టొచ్చా అన్న? ఇప్పుడు నేనే ఎక్కడైనా పెట్టుకో అంటావు, యూట్యూబ్ లో నువ్వు ఏదైనా పెట్టుకో, ఏదైనా పెట్టుకో. నువ్వు దేవుడు అన్నా, నువ్వు యూట్యూబ్ లో ఎక్కడైనా పెట్టుకో. యూట్యూబ్ లో ఇక్కడ పెట్టుకో. నీకు ఒక్కటి చెప్తుంటే పొద్దున్న 11 నుంచి 3 దాకా ఫ్రీ ఉంటా. ఆ టైం ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడుకో. చికెన్ నాకు తెలంగాణ అన్న. పేరన్నా నీది? ఎందుకు తెలంగాణ తిడతావా? ఓ నేను చెప్పా రేపు నుంచి ఆంధ్రోళ్ళని చులకనగా చూస్తా అని చెప్పా కదా. నేను ఎందుకు తిడతా అన్న తెలంగాణ వాళ్ళని? ఆయన నేనుండేది ఎక్కడ అన్న చెప్పు. నేనుండేది ఎక్కడ? హైదరాబాద్, పాకిస్తాన్. మనకి ఎందుకు కానీ హైదరాబాద్, పాకిస్తాన్ ఉంటావా? అది ఓకే, మంచిది. కానీ అయితే పాకిస్తాన్ లో మొత్తం 84 ఉన్నాయన్న ప్రపంచంలో. అదే వచ్చేసి పాకిస్తాన్ కాదు, హైదరాబాద్ మొత్తం 84 ఉన్నాయి. గిటు బాగా లాగైతుంది, కానీ ఇప్పుడు నాకు టైం లేదు. సరే నీ పేరు చెప్పన్నా, పెట్టేద్దాం. నీ పేరు? రాజు. జై రాజ్ అన్న, జై జై. సరే బాయ్ అన్న, పడుకో అన్న మంచిగా. ఇప్పుడు గిటు
ఇప్పుడు అన్న మరి ఏ యూట్యూబ్ ఛానల్ పెడతావు మరి? ఇంట్లో పెడతావా, ఇన్స్టాలో పెడతావా, లేకపోతే ఏ చూడ ఏ యూట్యూబ్ పెడతావు చెప్తే మరి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా. నాది నేను కూడా వింటా కదా. నా ప్రొఫైల్లోనే ఉందన్న యూట్యూబ్ ఛానల్ లింక్, అందులోనే పెడతా. సరే పెట్టన్నా చూస్తా. మరి నువ్వు దళితుని ఎట్లా చూపిస్తున్నావో, నువ్వు అంబేద్కర్ ఎట్లా అన్నావో, అసలు ఏంది కదా అన్నది మాట్లాడవు. ఇంకా మాట్లాడదాం. రేపు 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 మాట్లాడినాక క్లారిఫై వచ్చినాక తర్వాత దీన్ని కేసు కడిపోతా ఏడుకోవాలనే మనం చూద్దాం. ఇంకా అంతే క్లారిఫై ఇచ్చిద్ది అన్న రేపు అయితే. అంతే. సరే ఉంటా అన్న. గుడ్ నైట్ అన్న. మంచిగా పడుకో అన్న. రాజన్న, జై రాజన్న. నువ్వు కూడా మంచిగా పడుకో తమ్ముడు. సరే అన్న, మంచిగా. వీడేంది వీడు ఒట్టి తిక్కలా కొడుకున్నట్టుండి వీడు. ఏందో తాగుండేమో మరి.